కేవలం 10th అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో భారీ హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. మరి ఇలాంటి ఒక మంచి ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, టోటల్ వేకెన్సీస్ ఎన్ని, పోస్ట్ యొక్క డీటెయిల్స్, క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ రాగానే వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో గ్రూప్ బి-సి పోస్టులుగా భర్తీగా కామన్ రిక్వైర్మెంట్ ఎగ్జామ్స్ 5 CREC 5 నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అయితే ఇందులో మనకి 1484 ఖాళీలతో 57 రకాల పోస్టులు భర్తీ చేయనున్నది. ఇప్పటికే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 30 ఈవినింగ్ 5 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. సో వెంటనే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫిల్అప్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ చూద్దాం. అంతకన్నా ముందు ఎలిజిబిలిటీ డీటెయిల్స్, పోస్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూసేద్దాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. అయితే ఇందులో మనకి 1484 డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజనల్ క్లర్క్, వర్క్ షాప్ టెక్నీషియన్, సెక్యూరిటీ కమ్ ఫైర్ అసిస్టెంట్ టెక్నీషియన్, ఆపరేటర్, ప్లంబర్, శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2, స్టాఫ్ నర్స్, మల్టీపర్పస్ వర్కర్, హాస్టల్ వార్డెన్, డ్రైవర్ అండ్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, వివిధ రకాల పోస్టులు భర్తీగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే జూన్ 11న నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మొత్తం కూడా మనకి 1484 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 28 AIMS ఇన్స్టిట్యూట్లో పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పర్మనెంట్ భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పై సెలక్షన్ అయితే చేస్తారనమాట. పోస్టులను అనుసరించి మనకి 10వ తరగతి, ITI, డిప్లొమో, BSc కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందండి. అంటే ఎనీ డిగ్రీ అభ్యర్థులకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 టు అంటే 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. సో కంప్యూటర్ ఎగ్జామ్ అంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారనమాట. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడొచ్చు. ఇంకా అప్లికేషన్ ఫీ చూడండి. జనరల్ OBC అభ్యర్థులకు 3000 అనమాట. రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 2400 అనమాట. మీరు ఒక్కదానికన్నా అంటే ఒక పోస్ట్ కన్నా ఇంకా ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే విడివిడిగా అంటే ఎన్ని పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని పోస్టులకు విడివిడిగా అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. ఈ నోటిఫికేషన్కి జూన్ 11న స్టార్ట్ అయింది కదా. అయితే జూన్ 30న లాస్ట్ డేట్ అనమాట. ఆ లోపల ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ లోపలనే అప్లై చేయాలి. దేశవ్యాప్తంగా ఉన్న AIIMS సెంటర్లతో పాటు వివిధ విభాగాల్లో భర్తీ చేయనట్లుగా వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ముగింపు తేదీ అయితే మర్చిపోవద్దండి. జూన్ 30న లాస్ట్ ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉంటుంది. గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల కోసం ఉమ్మడి నియామక పరీక్ష అయితే ఉంటుంది. అభ్యర్థులందరూ ఇక్కడ కనిపిస్తున్న www.AIIMSexams.ac.in వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. స్టార్టింగ్ మీకు ఒక వెబ్సైట్ చూపించాను కదా, ఆ వెబ్సైట్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు ఒకవేళ ఎలిజిబుల్ అవుతే కనుక వెంటనే అప్లై నవ్ అని కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి అంటే పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే లాస్ట్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అయితే వస్తుంది. మనకి స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోమని అయితే వస్తుంది అనమాట. ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్తో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగిన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ పోస్ట్ నేమ్ అని అయితే అడుగుతుంది అనమాట. అంటే ఇందులో మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా, మరి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో పోస్ట్ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఇవి కూడా. సో అక్కడ ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో అవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసేసి నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది అనమాట.
సో ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. ఇందులో ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేస్తారు కదా, అది వెనక్కి అయితే రాదనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. మాది అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోయింది, అప్లికేషన్ ఫీజు కావాలంటే రాదనమాట. మీ యొక్క జెన్యున్ ఇన్ఫర్మేషన్ బట్టే అప్లికేషన్ సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఇచ్చేసారనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూడండి, అంటే మనకి వయో సడలింపు కంటే ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years, ఇలా ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకి 10 years. అంటే మనకి పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ ఇస్తారు కదా, ఇప్పుడు 35 వరకు అంటే ఆ కేటగిరీస్ వాళ్ళకి +5 years ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ మనకి గ్రూప్ బి పోస్టులు, గ్రూప్ సి పోస్టులు, 2 రకాల పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం కూడా మనకి 28 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. అందులో మనకి 10th నుంచి ఎనీ డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 30 వరకు మాత్రమే టైం ఉంది. అంటే ఇప్పటికే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయిపోయింది అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా మనకి ఎగ్జామ్ వచ్చేసరికి పర్టికులర్గా డేట్ అయితే ఇవ్వలేదు. ఎగ్జామ్ ఫీ, అప్లికేషన్ ఫీ చూడండి, జనరల్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి 3000, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2400 అనమాట. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలి. సో మీరే మీ యొక్క మొబైల్లో అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇలాంటి అంటే మనకి 10th నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఉన్న జాబ్ నోటిఫికేషన్ మనకి రేర్గా వస్తాయి అన్నమాట. సో 10th అంటే 10thకే వస్తాయి, డిగ్రీ అంటే డిగ్రీకే వస్తాయి నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్లో మనకి ప్రతి క్వాలిఫికేషన్కి పోస్ట్ అయితే ఉందన్నమాట. అంటే 10th చదివిన వాళ్ళకి 10thలో పోస్టులు ఉన్నాయి, అలాగే డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా పోస్టులు ఉన్నాయి. ఇలా ఏ క్వాలిఫికేషన్ తగ్గట్టు పోస్టులు అయితే విడివిడిగా ఉన్నాయన్నమాట. సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, సిలబస్ అండ్ లాంగ్వేజ్ అంటే గ్రూప్ నేము, అలాగే స్కిల్ టెస్ట్, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇలా మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏ లాంగ్వేజ్లో టెస్ట్ ఉంటుంది అనేది కూడా ఇచ్చేసారనమాట నోటిఫికేషన్లో. సో మీరు కూడా కావాలి అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా చూసుకుంటాము అంటే స్టార్టింగ్లో చూపించిన వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో లేదు అంటే నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తారు. సో చూసారు కదా, ఇదన్నమాట నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దండి, మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్ అయితే నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి. మర్చిపోద్దండి, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది. సీ యూ టు నెక్స్ట్ వీడియో.